నా పేరు నందుశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. మాది మున్సిపల్ హై స్కూల్ విస్తూర్బాద, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు నేను పోషించే పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం. ఎంతకాలం సాగాలి ఈ ఆగడాలు? నీడను దేవతగా పూజించి అరమరికలేని ఈ జాతిపై ఇంతటి రాక్షసకాండ. ఎవడిచ్చాడు తనకి హక్కు? తన గడ్డకాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగి ఈ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరుడిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల మన ఊపిరి ఉన్నంత వరకు సీమగల్ల శబ్దం ఖండంలోనే వినిపించే వీరు లేదు. సింహాలను హెరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతే తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో మతులు గతులు లేకుండా చేయగలరు. 3 నెలల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర్య పోరాటం సరిపిన ఝాన్సీ లక్ష్మియే మన విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. కదలండి వీరులారా, విజయం మనదే. మల్లు, గంటం, పడాలు, అశేషమన్య సూర్యులారా,